సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా సరే ఏ శాఖకు సంబంధించిన బదిలీలు నియామకాలు లేదా పాలనాపరమైన నిర్ణయాలైనా ఆ శాఖ మంత్రి నేతృత్వంలోనే జరుగుతుంటాయి. కానీ ప్రస్తుత ఇరిగేషన్ శాఖలో సీన్ రివర్స్ అయిందనే చర్చ గట్టిగా నడుస్తోంది. ఇరిగేషన్ శాఖలో సీఎం అనుయాయులు పైరవీలతో వచ్చిన వాళ్లే కీలక స్థానాల్లో తిష్టవేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహాదారు మొదలుకొని దిగువ స్థాయి వరకు పలు కీలక విభాగాల్లో సీఎంఓ పంపినా లేదా సీఎంఓ ఆదేశాల మేరకు వచ్చి చేరిన ఇంజనీర్లే లీడ్ రోల్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో అటు సీనియర్ అధికారులకు ఇటు ఇంజనీర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. శాఖ మంత్రి కంటే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టే ప్రదక్షిణలు చేస్తేనే పనులవుతాయనే టాక్ నడవడంతో ఇంజనీర్లంతా ఇప్పుడు సీఎంఓ వైపే చూస్తున్నారట. ఈ పరిణామాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చినట్లు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తన శాఖలో తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారాలపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. అసలు ఈ వివాదం ఇంతలా ముదరడానికి, జలసౌధంలో ఇంత చర్చ జరగడానికి కారణం ఇటీవల జరిగిన బదిలీల వ్యవహారమే.